ఇది మన్యంకొండ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఇది ఆ దేవస్థానానికి స్వామివారి శ్రీ వీరభద్ర స్వామివారి క్షేత్రం బాగుండదు. కానీ ఇది మన్యంకొండ, తెలంగాణ తిరుపతిని పిలుస్తారు. అంటే మునుల కొండ కాస్త మన్యంకొండ అయింది. ఒకప్పుడు మునులు ఎంతోమంది ఇక్కడ తపస్సు చేశారు. ఇక్కడ మహావిష్ణువు స్వయంభూగా వెలిశారు వెంకటేశ్వర స్వామి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి, అలాగే పేదల తిరుపతి అని కూడా అంటారు. ఇది తెలంగాణ తిరుపతి అని అంటారు. అలాగే ఇక్కడ మహబూబ్ నగర్ దగ్గరికి సుమారుగా ఒక 17 కిలోమీటర్ దూరంలో ఉంది మన్యంకొండ. చాలా పురాతనమైనటువంటిది క్షేత్రం. అలాగే ఈ క్షేత్రానికి కూడా ఈయన పాలకుడు ఈయన శ్రీ వీరభద్ర స్వామి. ఇది సుమారుగా 17వ శతాబ్దం నాడు ఈ ఆలయం గురించినటువంటి విశేషం అనేది జరిగిందని తెలుస్తుంది. అంటే బయటికి ప్రపంచానికి తెలిసినటువంటిది. సుమారు ఆ సమయంలో భక్తుడికి ఆయన స్వప్నంలో వెలువడి ఇక్కడ వెలిశానని చెప్పాట, ఇక్కడ పూజ చేయమని. అక్కడి నుంచి తర్వాత ఎంతోమంది, అలాగే ఇక్కడ మన కోనేరు కూడా తీసలేవా వెనకాల కొండ చెట్టు పిల్లలు పుట్టాలని పుట్టాలని నాదేం తింటావు నువ్వు అంటూ.